చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు బీసీల గురించి మాట్లాడతారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు, దాడుల గురించి మాట్లాడతాడు, హత్యల గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా వాడుకొని తన అధికారంలోకి రావడానికి ఉపయోగించుకుంటారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు. గత 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరిగాయి, బీసీల పైన దాడులు జరిగాయి. ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి ఏ వర్గాలైతే మద్దతు ఇచ్చారో ఆ వర్గాలన్నింటిపైన దాడులు చేయడము, హత్యలు చేయడంతో పాటు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధానంగా సహకరించిన జనసేన పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన కూడా ఈ రోజు దాడులు చేసి హత్యలు చేస్తుంటే కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటా ఉందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరూ గమనించాలి.